వెల్కమ్ స్టూడెంట్స్. ఈ అంశంలో మనం OAW ప్రాసెస్ ద్వారా 50 mm మరియు 3 mm మందమైన గోడ మీద డౌన్ హ్యాండ్ పొజిషన్లో ఔటర్ డయాతో MS పైప్ మీద పైప్ బట్ జాయింట్ చేయడం గురించి నేర్చుకుంటాం. ఈ అంశం చివరిలో మీరు నేర్చుకునే విషయాలు: ఫ్లాట్ పొజిషన్లో పైప్ బట్ జాయింట్ల పైపుల యొక్క ఆంక్షని సమలేఖనం చేయడం, నోజల్, ఫిల్లర్ రాడ్ సైజెస్, గ్యాస్ ప్రెషర్స్ మరియు ఫ్లేమ్లను ఎంచుకోవడం, రూట్ గ్యాప్ను మరియు పైపుల ట్రాక్ వెల్ను సెట్ చేయడం, సర్ఫేస్ డిఫెక్ట్ను తనిఖీ చేయడం నేర్చుకోగలుగుతారు. ఔటర్ డయా MS పైప్ మీద పైప్ బట్ జాయింట్ వెల్డింగ్ కోసం కావాల్సిన పనిముట్ల గురించి తెలుసుకుందాం. OAW ప్రాసెస్ ద్వారా 50 mm మరియు 3 mm థిక్ వాల్ డౌన్ హ్యాండ్ పొజిషన్లో, స్టీల్ రూల్, స్క్రైబర్, నోజల్, బాల్ పిన్ హ్యామర్, ఫ్లాట్ ఫైల్, బెంచ్ వైజ్, ట్రై స్క్వేర్, tongs, chipping hammer, steel wire brush, copper coated mild steel filler rod, oxygen and acetylene cylinder and welding torch, personal protective equipment. ఈ అంశంలో మనం OAW ప్రాసెస్ ద్వారా 50 mm డయా 3 mm మందమైన డౌన్ హ్యాండ్ పొజిషన్లో ఔటర్ డయాతో MS పైప్ మీద పైప్ బట్ జాయింట్ యొక్క ప్రీ వెల్డింగ్ పొజిషన్ కోసం తీసుకోవాల్సిన ముఖ్యమైన చర్యల గురించి నేర్చుకుందాం. యాక్సా ద్వారా 50 mm పొడవైన పైప్ను కట్ చేసి 50 mm పొడవైన దాని చదరపు కోనను ఫైల్ చేయండి. డీబరింగ్ తర్వాత కట్ చేసిన పైపుల లోపల బయట ఊపరంతలను శుభ్రం చేయండి. చదరపు సెంటీమీటర్లకు 0.5 మరియు 1.41 కిలోల ఆక్సిజన్ ఒత్తిడిని సెట్ చేయండి. ఎసిటిలిన్ 0.8 మరియు 0.15 కిలోల చదరపు సెంటీమీటర్కు సెట్ చేయండి. నంబర్ 5 సైజ్ నాజల్ను 1.6 mm CCMS ఫిల్లర్ రాడ్ను ఎంచుకొని న్యూట్రల్ ఫ్లేమ్ను సెట్ చేయండి. ఇప్పుడు మనం OAW ప్రాసెస్ ద్వారా 50 mm అండ్ 3 mm మందమైన డౌన్ హ్యాండ్ పొజిషన్లో MS పైప్ ఔటర్ డయా మీద పైప్ బట్ జాయింట్ చేయడం గురించి నేర్చుకుందాం. సరైన రూట్ గ్యాప్తో కోయాక్సల్ పైప్ బట్ జాయింట్ ఫామ్ అవడం కోసం రెండు వైపున ఒకే యాంగిల్లో ఉంచండి లేక ఛానల్ ఫిక్స్ చేయండి. ట్యాగ్ వెల్డ్ ఇన్ 3 places, that is 120 degree apart, keeping 1.5 mm root gap between the pipes. పైప్ సర్కంఫరెన్స్ను 4 సెగ్మెంట్గా విభజించండి. ఫిక్చర్ మీద పైప్ను హారిజంటల్ పొజిషన్లో ఉంచండి. ఫిక్చర్ మీద ట్యాక్డ్ పైప్స్ను ఉంచండి. సరైన రూట్ పెనెట్రేషన్ జరగడం కోసం నాజల్ నంబర్ 5ను మరియు రూట్ రన్ కోసం 1.6 mm కాపర్ కోటెడ్ మైల్డ్ స్టీల్ రాడ్ను ఎంచుకోండి. వెల్డింగ్ మొదలుపెట్టి ఫస్ట్ సెగ్మెంట్ పూర్తి చేయండి. బ్లో పైప్ మరియు ఫిల్లర్ రాడ్ యాంగిల్స్ వెల్డ్ మొదల్లో ఉన్నాయి కానీ వాటిని స్టాప్ వెల్డ్లో చూపించిన యాంగిల్స్ ప్రకారం క్రమంగా మరియు మెల్లగా మార్చాల్సి ఉంది. అంటే వెల్డ్ను 3 o'clock పొజిషన్ నుండి 12 o'clock పొజిషన్కు మార్చాలి. ఫస్ట్ సెగ్మెంట్ వెల్డింగ్ పూర్తయిన తర్వాత సెకండ్ సెగ్మెంట్ ఫస్ట్ సెగ్మెంట్ స్థానానికి వచ్చేంత వరకు పైప్ జాయింట్ను క్లాక్ వైజ్ దిశలో తిప్పండి. Deposit the root run starting from 3 o'clock position to 12 o'clock position using proper blowpipe and filler rod angle. ఫస్ట్ సెగ్మెంట్లో అప్పటికే తయారు చేసిన రూట్ రన్ యొక్క చివరి భాగం 3 o'clock పొజిషన్కు వచ్చేలా పైప్ జాయింట్ను క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పండి. మొదటి సెగ్మెంట్లో చేసినట్టే సెకండ్ క్వార్టర్ సెగ్మెంట్ కోసం రూట్ రన్ను వెల్డ్ చేయడం మొదలుపెట్టండి. అలాగే థర్డ్ మరియు ఫోర్త్ సెగ్మెంట్స్ యొక్క రూట్ రన్ పూర్తి చేయండి. రూట్ పెనిట్రేషన్ సరిగా జరిగేలా
జాయింట్ యొక్క రూట్లో మోల్టన్ పోల్ కన్నా ముందు కీ హోల్ను ఉంచడం చాలా ప్రాముఖ్యం. రొటేటింగ్ ఫిక్చర్ నుండి పని ముక్కను తీసేయండి. వెల్డ్ బీడ్ను శుభ్రం చేసి రూట్ పెనిట్రేషన్ మరియు వెల్డ్ లోపాల కోసం రూట్ రన్ తనిఖీ చేయండి. పైప్ జాయింట్ను రొటేటింగ్ ఫిక్చర్ మీద పెట్టి నంబర్ 7 నాజిల్ను ఫిక్స్ చేయండి. చదరపు సెంటీమీటర్లకు 0.5 మరియు 1.41 కిలోల ఆక్సిజన్ ఒత్తిడిని సెట్ చేయండి. ఎసిటిలిన్ 0.8 మరియు 0.15 కిలోల చదరపు సెంటీమీటర్కు సెట్ చేయండి. 3 mm CCMS ఫిల్లర్ రాడ్ ఉపయోగించండి. పెట్రోల్ ఫ్రేమ్ను ఉపయోగించి రూట్ రన్ పైగా ఫైనల్ రన్ డిపాజిట్ చేయండి. కీ హోల్ను నిర్వహించడం తప్ప రూట్ రన్ కోసం ఉపయోగించిన వెల్డింగ్ టెక్నిక్ అనుసరించండి. ఇప్పుడు మనం OAW ప్రాసెసర్ ద్వారా డౌన్ హ్యాండ్ పొజిషన్లో 50 mm మరియు 3 mm మందమైన పైపట్ జాయింట్ ఆన్ MS పైప్ అవుటర్ డయా కోసం పాటించాల్సిన ప్రాముఖ్యమైన అంశాలు చూద్దాం. బిట్ సైజ్, ప్రొఫైల్ మరియు వెల్డ్ రిన్ఫోర్స్మెంట్ సరిగా ఉండేలా చూడండి. అంతేకాక అండర్ కట్, ఇతర వెల్డ్ లోపాలు లేకుండా చూడండి. అండర్ కట్, cracks, burn through, blow holes, recap. ఈ అంశంలో మీరు నేర్చుకున్నది ఫ్లాట్ పొజిషన్లో పైప్ బడ్ జాయింట్ల పైపుల యొక్క అక్షాన్ని సమలేఖనం చేయడం, నాజిల్, ఫిల్లర్ రాడ్ సైజెస్, గ్యాస్ ప్రెషర్స్ మరియు ఫ్లేమ్లను ఎంచుకోవడం, రూట్ గ్యాప్ను మరియు పైపుల ట్యాక్ వెల్డ్ను సెట్ చేయడం, ఉపరితల లోపాలను తనిఖీ చేయడం.